డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సెట్స్ మీదే 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలుసా. మరో 2 ప్రాజెక్టులు రేపో మాపో సెట్స్ మీదకు వెళ్తాయి. అయితే ఈ లైనప్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న ఆ లిస్ట్ లో ఉన్న కొన్ని సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్ లో డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సలార్, కల్కి 2898 AD సక్సెస్ లతో మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ఈ లిస్ట్ లో డిఫరెంట్ జానర్ మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాల విషయంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలు, సీక్వెల్స్ మీద డౌట్స్ లేకపోయినా డిఫరెంట్ జానర్స్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పటం లేదు. ది రాజా సాబ్ సినిమాలో చాలా రోజుల తర్వాత కామెడీ ట్రై చేస్తున్నారు ప్రభాస్. గతంలో బుజ్జిగాడు సినిమా కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశారు. ఆ సినిమాకు మంచి పేరొచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం హారర్ కామెడీ జానర్ పిక్ చేసుకోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ను డైలమాలో పడేస్తున్న మరో మూవీ ఫౌజీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రీ ఇండిపెండెన్స్ టైంలో జరిగే రొమాంటిక్ వార్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రాధేశ్యామ్ కూడా ఇలాంటి సెటప్ తోనే తెరకెక్కింది. భారీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది రాధేశ్యామ్. ఇప్పుడు ఫౌజీ కూడా ఇలాంటి కథే కావటంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ కనిపిస్తోంది. ప్రయోగాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్ సినిమాల విషయంలో మాత్రం అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో డార్లింగ్ కొత్త రికార్డ్స్ సెట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.